హాయ్ అండి. 'శాడిస్ట్ హస్బెండ్' పార్ట్ 9. ఇంకా స్టాఫ్ అందరూ వెళ్ళిపోతున్నారు. సూర్య అవికిచ్చిన పని చేస్తుంది. ఏదో ఫైల్ కోసం స్టోర్ రూమ్‌కి వెళ్ళింది. సూర్యతో సహా అందరూ ఆఫీస్ నుండి వెళ్ళిపోయారు. తను వర్క్‌లో పడి టైం చూసుకోలేదు. అందరూ వెళ్ళిపోవడంతో ఆఫీస్‌లో ఉన్న లైట్స్ అన్నీ కూడా ఆఫ్ అయ్యాయి. తను స్టోర్ రూమ్‌లో ఉండడంతో ఒక్కసారిగా చీకటిగా అయిపోయింది. అవికి భయం స్టార్ట్ అయ్యింది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తన డెస్క్ దగ్గరికి వెళ్ళి తన మొబైల్ తీసుకుంది. టైం చూసి, అమ్మో! చాలా ఆలస్యం అయ్యింది. నేను చూసుకోలేదు. అందరూ వెళ్ళిపోయారు. బాగా లేట్ అయ్యింది. ఇప్పుడెలా? తలుపులు కూడా మూసి ఉన్నాయి. నేనెంత అరిచినా ఎవరికీ వినిపించదు అని సూర్యకి కాల్ చేద్దాం అనుకుంది కానీ, మళ్ళీ తిడతాడేమోనని భయం వేసి హర్షకి కాల్ చేసింది. తను కాల్ లిఫ్ట్ చేసి, "ఏంటి ఈ టైంలో చేశావు? ఏదైనా ప్రాబ్లమా?" అని అడిగాడు. "అవును. చాలా పెద్ద సమస్య. నన్ను ఒక్కదాన్ని ఆఫీస్‌లో వదిలి వెళ్ళిపోయారు" అంది. "హర్ష, నువ్వు ఆఫీస్‌లో ఉండడం ఏంటి?" "అవునన్నయ్య. నేను స్టోర్ రూమ్‌లో ఉన్నాను. సడన్‌గా లైట్స్ ఆఫ్ అయ్యాయి. చీకట్లో ఒక్కదాన్ని నా టేబుల్ దగ్గరకు వచ్చి నీకు ఫోన్ చేశాను" అని అంది. హర్ష, "ఓకే. ఓకే. నేనిప్పుడే వస్తున్నా" అని కాల్ కట్ చేసి సూర్యకి కాల్ చేసి విషయం చెప్పాడు. సూర్య, "నేను కూడా వస్తున్నానని" ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్లారు. సూర్య వాళ్ళ ఆఫీస్‌లోకి వెళ్లి లైట్స్ అన్నీ వేసి చుట్టూ చూశారు. కానీ ఎక్కడా అవి కనిపించలేదు. హర్ష, "రేయ్! తనెక్కడా లేదు" అన్నాడు. సూర్య తన మొబైల్‌కి కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. హర్ష, "నేనొకసారి స్టోర్ రూమ్‌లోకి వెళ్లి చూస్తాను" అని వెళ్ళాడు. అక్కడ కూడా లేదు. సూర్య, "ఇది మనల్నిద్దరిని ఫూల్ చేయడం లేదు కదా" అని అన్నాడు. హర్ష, "లేదురా, ఇలాంటి విషయాల్లో అలా ఏం చేయదు" అన్నాడు. సూర్య, "నీకు తన గురించి ఏం తెలీదు. అందుకే ఇలా అంటున్నావు" అన్నాడు. హర్ష, "సరే, ఒకసారి నీ క్యాబిన్‌లో చూద్దాం పద." ఇద్దరూ క్యాబిన్‌లోకి వెళ్లి లైట్లు వేసి చూశారు. అక్కడ కూడా కనిపించలేదు. హర్ష, "సూర్య, నాకెందుకో భయంగా ఉందిరా. తనెక్కడా కనిపించడం లేదు." సూర్య, "చింతించకు, తనకేమీ కాదు" అని తన కుర్చీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తన కాలికి ఏదో తగిలినట్టు అనిపించింది. సూర్య కిందకి చూశాడు. అక్కడ తన కుర్చీకి, టేబుల్‌కి మధ్యలో తను పడిపోయి ఉంది. సూర్య, "హర్ష" అన్నాడు. తను దగ్గరికి వచ్చి చూసి, "ఏంటి ఇలా పడిపోయింది?" సూర్య, "అవి అవి" అని తనని తడుతూ ఉన్నాడు. కానీ తను కళ్ళు తెరవడం లేదు. సూర్య తన్ని ఎత్తుకుని అక్కడ ఉన్న సోఫాలో పడుకోబెట్టి మొహం మీద నీళ్లు చల్లాడు. అవి కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న సూర్యని చూసి వెంటనే పైకి లేచి తన్ని గట్టిగా హత్తుకుంది. సూర్య తన వెన్ను నిమురుతూ, "ఏం కాలేదు, భయపడకు" అన్నాడు. హర్ష కూడా తల నిమురుతూ, "ఏం కాలేదు, భయపడకు." అవి సూర్య నుండి దూరం జరిగి, "క్షమించండి సార్." "ఓకే, ఏం జరిగింది? కింద పడిపోయావు" అని అన్నాడు. అవి చిన్నగా నవ్వుతూ, "చెప్తే నన్ను తిట్టకూడదు." హర్ష, "సరే, ముందు చెప్పు." "మీకు ఫోన్ చేసిన తర్వాత నాకు బాగా ఆకలిగా అనిపించింది. అందుకే నా బ్యాగ్లో ఉన్న లంచ్ మధ్యాహ్నం తినలేదు అని గుర్తుకు వచ్చింది. బాక్స్ తీసుకుని ఫోన్ లైట్ ఆన్ చేసుకుని సూర్య సార్ క్యాబిన్లోకి వచ్చి సార్ కుర్చీలో కూర్చుని బాక్స్ తింటూ ఫోన్లో సినిమా చూస్తున్నా. 10 నిమిషాల్లో తిని సినిమా బోర్గా ఉంటే ఇక హర్రర్ సినిమా పెట్టాను. మొదట్లో ఇంట్రెస్ట్గా ఉంటే చూస్తున్నా. సడన్గా సినిమాలో సౌండ్ లేదు. అందులో లీనమైపోయాను. అకస్మాత్తుగా అందులో భయంకరమైన రూపం వచ్చి గట్టిగా అరిచింది. అంతే, నాకు భయం వేసి నేను కూడా అరిచి కళ్ళు తిరిగి పడిపోయాను" అని అమాయకంగా ముఖం పెట్టుకుని చెప్తుంది. అది విన్న సూర్య, హర్ష నవ్వుతున్నారు. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అవికి అర్థం కావట్లేదు. అవి సూర్యని చూసి, "సార్, ఎందుకు నవ్వుతున్నారు?" హర్ష, "రే బావా, నువ్వు చెప్తుంటే నేను నమ్మలేదు. చిన్నపిల్లలా అలా ఎందుకు చేస్తుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తుంటే నువ్వు చెప్పింది నిజమే సూర్య. నువ్వు చెప్పగానే నేను వచ్చాను చూడు. అది తన గురించి తెలుసు కూడా." "అవి అంటే ఏంటి? నేను ఒకదాన్ని ఆఫీస్లో ఎంత భయం వేసిందో తెలుసా? అందుకేనా హర్రర్ సినిమా చూస్తున్నావు? అది నా క్యాబిన్లో. మొదట్లో మొదట్లో బాగుంది. మళ్ళీ చాలా భయంగా ఉంది. అమ్మో, ఇంకొకసారి నేను హర్రర్ సినిమాలు అస్సలు చూడను." హర్ష, "సరే, ఇంక పదండి వెళ్దాం. ఇప్పటికే ఆలస్యం అయ్యింది." అవి, "అవును, ఇంటి దగ్గర మా చెల్లి నా కోసం వేచి చూస్తుంది. పదండి వెళ్దాం." సూర్య, "నేను అవిని డ్రాప్ చేస్తాను. నువ్వు వెళ్ళు హర్ష." సరే అని తను వెళ్ళిపోయాడు. సూర్య అవిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి, "నువ్వు రేపు ఈవినింగ్ ఇంటికి రా. మెహందీ ఫంక్షన్ ఉంది. జాను నీకు చెప్పింది కదా?" "అవును, కానీ నేను ఎలా? అక్కడ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా." "పెళ్ళికి వస్తున్నావు. నువ్వు నేను చెప్పింది మాత్రమే చెయ్యి. రేపు నువ్వు రావాలి. ఓకే?" మరుసటి రోజు ఉదయం నుండి పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు. ఇంకా సూర్య, జాను వాళ్ళ ఫ్యామిలీ మొదటి పెళ్లి కావటంతో అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు.
సూర్య ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు, నానా సూర్య ఎక్కడికి, ఆఫీస్కి వెళ్ళకు అన్నారు. సూర్య, అమ్మా ఈ ఒక్కరోజు వెళ్తాను, మళ్ళీ 2 వారాల వరకు వెళ్ళను. ఈరోజు ఆఫీస్లో కొంచెం పని ఉంది, పూర్తి చేసుకుని వస్తాను. సరే అయితే సూర్య, రేపటి నుండి పెళ్లి జరిగే వరకు నువ్వు ఇల్లు కదలకూడదు. సాయంత్రం మెహందీ ఫంక్షన్కి జాహ్నవి ఇంటికి మనం వెళ్తున్నాం. మళ్ళీ రేపు నిన్ను పెళ్లి కొడుకును కూడా చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి సాయంత్రం తొందరగా రా నాన్న. సరే అమ్మా, బాయ్. సూర్య ఆఫీస్కి వెళ్ళగానే జాను తనకి ఫోన్ చేసింది. ఎక్కడా అని. ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను జాను, మరి సాయంత్రం తొందరగా రావాలి. తప్పకుండా. నా జాను చేతికి నేనే కదా మొదట మెహందీ పెట్టాల్సింది. జాను అవును అని సిగ్గుపడుతుంది. నేను వచ్చే వరకు ఆ సిగ్గును దాచుకో. అలాగే. సూర్య, అవి ఆఫీస్కి వచ్చిందా? అప్పుడు గుర్తు వచ్చింది సూర్యకి రాత్రి జరిగింది. జాను రాత్రి తను ఏం చేసిందో తెలుసా అని ఆఫీస్లో రాత్రి జరిగింది మొత్తం చెప్తాడు జానుకి. జాను నవ్వుతూ, ఈ తింగర్ పిల్ల ఇలా కూడా చేస్తుందా? హర్షగాడికి దీని దెబ్బకి కళ్ళు తిరిగాయి. ఇంతలో, నేను రావచ్చా? సూర్య కమిన్ అని అన్నాడు ఎదురుగా అవి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అవి. ఫోన్లో సూర్య అవి వచ్చిందా? హా జాను, మాట్లాడు అని ఫోను అవికి ఇచ్చాడు సూర్య. హాయ్ అక్క. నువ్వు ఒక చోట కుదురుగా ఉండవా? రాత్రి జరిగింది సూర్య చెప్పాడు. ఇంత అల్లరి పిల్లవేంటే నువ్వు అవి. మీ ఆయన నా గురించి బాగానే చెప్తాడు. నేనేం అలా చేయలేదు. నేను ఒక్కదానే ఉన్నాను. అన్నీ మర్చిపోయి వెళ్ళిపోయారు నన్ను. తెలుసా నాకెంత భయం వేసిందో. కానీ నేను ధైర్యవంతురాలను కనుక ఆఫీస్లో ఒక్కసారి ఉన్నా కూడా భయపడలేదు. సరే కానీ సాయంత్రం సూర్యతో పాటు నువ్వు ఇక్కడికి రావాలి. ఒకే అక్క బాయ్ అని చెప్పి సూర్యకి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయింది. సూర్య, నీతో పాటు అవిని కూడా తీసుకురా తప్పకుండా. తను లేకపోతే ఫంక్షన్లో సందడి ఉండదు కదా. ఇంకా సాయంత్రం 5కి ఆఫీస్ నుండి బయలుదేరిన సూర్య తనతో పాటు అవిని కూడా తీసుకెళ్లాడు. అప్పటికే అందరూ తన కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక తను రాగానే సూర్య ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అవితో సహా అందరూ జాను ఇంటికి వెళ్లారు. జాను ఇల్లు అందంగా డెకరేషన్ చేసి ఉంది. వాళ్ళ నాన్నగారు సూర్య ఫ్యామిలీని ఆనందంగా ఇంట్లోకి ఆహ్వానించారు. అవి జాను ఉన్న రూమ్కి వెళ్ళి జానుని చూసి తనని అక్క అని కౌగిలించుకుని, అక్క, నన్ను ఇంటికి కూడా వెళ్ళనివ్వకుండా మా బాస్ ఇక్కడికి తీసుకొచ్చారు. బాసా? ఎవరు? ఇంకెవరు? నీ కాబోయే మొగుడు. ఏం తెలియనట్టు ఎంత బాగా అడుగుతుందో చూడు. జాను ఫ్రెండ్స్. ఎవరి అమ్మాయి మరి ఇంత ఫాస్ట్గా ఉంది? తను నా చెల్లెలు. అవునా? మరి నాకెప్పుడు చెప్పలేదు. అవి అందరికీ హాయ్ చెప్పి, మాది పెద్ద కదా, మళ్ళీ కలిసినప్పుడు చెప్తాము. జాను, సరే కానీ నువ్వు ఫ్రెష్ అయ్యరా ముందు. నా దగ్గర ఇంకో డ్రెస్ లేదు కదా. జాను ఒక కవర్ చేతిలో పెడుతుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని. ఏంటక్క ఇది? నీ కోసం నేను సూర్య తీసుకున్నాం మా పెళ్లికి. తన అల్లరి మరదలి కోసం తను, నేను నా తుంటరి చెల్లెల కోసం నేను. నేను వద్దన్నాను కదా. ఇక్కడ నువ్వు చెప్పింది ఎవరూ వినరు. చిన్నపిల్లవు కదా, నువ్వే నా మాట వినాలి అని అన్నాడు రూమ్ డోర్ కానుకుని ఉన్న సూర్య. అమ్మో, మళ్ళీ నా మాటలు వింటున్నాడు అని మనసులో అనుకుంది. నీకు అంత లేదులే కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. సూర్య రావటంతో జాను ఫ్రెండ్స్ అప్పుడే వెళ్ళిపోయారు. అవి ఫ్రెష్ అయ్యి వచ్చింది. ముగ్గురు వెళ్లారు. తమ కోసం కుటుంబం, స్నేహితులు అందరూ వెయిట్ చేశారు. జాను సూర్య వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్లి తన కాళ్లకు నమస్కారం చేశారు. చాముండేశ్వరి జానుని పైకి లేపి తన నుదుటిన ముద్దు పెట్టి, చాలా అందంగా ఉన్నావు తల్లి అని తన చేతితో మెటికలు విరిచి సూర్యని దగ్గరికి రమ్మని, కన్నా నువ్వు చాలా అదృష్టవంతుడివి. జాను చాలా ఓర్పుగల అమ్మాయి. తనని ఎప్పుడు బాధ పెట్టకు అని జాను చేతిని సూర్య చేతిలో పెట్టి, జాగ్రత్త సూర్య. ఏంటి నాని, పెళ్లిలో చెప్పాల్సినవి ఇప్పుడు చెప్తున్నావు? ఏం లేదు కన్నా, ఇప్పుడు చెప్పాలి అనిపించింది అందుకే. సరే పదండి, మెహందీ ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. అవి, బామా నువ్వెప్పుడు చెప్తావా అని మేమందరం వెయిట్ చేస్తున్నాం. ఈ అల్లరి పిల్ల ఇప్పుడే స్టార్ట్ చేసింది. బామా, ఇప్పుడు మీ మనవడికి ఇక్కడ ఎవరో భయపడరు. ఇది నా పుట్టిల్లు తెలుసా. అసలే మా అక్కని మీ మనవడికి ఇస్తున్నాం. చూడండి ఎంత అమాయకంగా ఉందో. అలాగే మీ మనవడిని చూడండి, మొహం ఎంత కోపంగా పెట్టుకున్నాడో. జాను అవి చెవి పట్టుకుని,
ఏంటి సూర్యని అంటున్నావు? అబ్బా అక్క, ఏంటి నువ్వు నాకు సపోర్ట్ చెయ్యాలి. నొప్పిగా ఉంది అక్క, వదిలేయ్. అందరూ నవ్వుతున్నారు. మా బావగారు కూడా నవ్వుతున్నారు చూడు. సూర్య, వదిలే జాను అన్నాడు. తన చెవి వదిలి, నొప్పిగా ఉందా? అబ్బా అక్క, నాకేం కాలేదు. పద, మా బావగారి చేతితో మొదట నీకే మెహందీ పట్టించాలి అని మెహందీ కోసం ఏర్పాటు చేసిన ప్లేస్కి తీసుకెళ్లి జానుని కూర్చోబెట్టి తన పక్కన సూర్యని కూర్చోబెట్టి తన చుట్టూ జాను ఫ్రెండ్స్, సూర్య చెల్లెలు చేరి తెగ అల్లరి చేస్తున్నారు. సూర్య కుటుంబం, జాను కుటుంబం కలిసి మెహందీ ఫంక్షన్ కన్నా ముందు ఇక్కడ ఉన్న అమ్మాయిలు డ్యాన్స్ వెయ్యాలి అని, ఆ తర్వాతే మెహందీ పెట్టాలి అని పాటలు ప్లే చేశారు. అందరూ మొదటగా అవి చెయ్యాలని తనని ముందుకు తోసేశారు. మొదట అవికి కొంచెం భయంగా ఉన్నా జాను కళ్ళతోనే చెయ్యి అందించింది. అవి డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. గురు సినిమాలోని ఐశ్వర్య చేసిన మెరిసింది మేఘం మేఘం అన్న పాటకి డాన్స్ చేస్తుంది మన అవి. అవి డాన్స్ చేస్తుంటే అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే తను అంత బాగా చేస్తుంది. తనతో జత కలుపుతూ మిగతా వారు కూడా డాన్స్ చేస్తున్నారు. అలా అందరూ డాన్స్ చేస్తూ ఉంటే పెద్దవాళ్ళు డాన్స్ చూసి వారిని చప్పట్లతో ప్రోత్సహిస్తున్నారు. అలా డాన్స్ ముగించి మెహందీ స్టార్ట్ చేశారు. మొదట సూర్య జాను చేతిలో ఎస్ అనే అక్షరం రాశాడు. తర్వాత డిజైనర్లు తన చేతులకు మెహందీ పెడుతున్నారు. అలా అందరూ లేడీస్ తమ చేతులకు మెహందీ పెట్టుకున్నారు. మగవాళ్ళందరూ ఫుల్గా తిని కుర్చీల్లో కూర్చుని మాటల్లో మునిగి తేలుతున్నారు. ఆడవాళ్ళందరూ ఆకలితో వారిని జాలిగా చూస్తున్నారు. ఆ చూపుకు మైమరిచి వారికి తిండి తినిపిస్తూ ఉన్నారు. జానుకి సూర్య, సూర్య అమ్మకి వాళ్ళ నాన్న, పిన్నికి బాబాయ్, అవికి సూర్య వాళ్ళ నానమ్మ ఇలా తినిపిస్తున్నారు. వారు కూడా తిని కాసేపు కబుర్లు చెప్పుకుని ఇక బాగా ఆలస్యం అవటంతో సూర్య వాళ్ళు అవిని కూడా డ్రాప్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ బాగా అలసిపోవడంతో ఎవరి గదికి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. సూర్య ఇంట్లో అందరూ సూర్యుడు ఉదయించక ముందే లేచి ఇంటి పని వాళ్ళతోని ఇంటిని అందంగా అలంకరించి సూర్యని పెళ్ళికొడుకుని చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంట్లో అందరూ రెడీ అయ్యి ముత్తైదువులతో సూర్య ఒంటికి పసుపు రాంచి మంగళ స్నానం చేయించి పెళ్లి కొడుకుగా తయారు చేశారు. సూర్య వాళ్ళ అమ్మ పిన్ని తనని చూసి ఎంత అందంగా ఉన్నావు కన్నా అని తన బొగ్గన చుక్క పెట్టి దిష్టి తీశారు. సూర్య ఇంట్లో ఉన్న తన నానమ్మ, అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్ కాళ్ళకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నాడు. సూర్యని అలా పెళ్లి కొడుకుగా చూసిన హర్ష తన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్య, నువ్వు సూపర్గా ఉన్నావు తెలుసా? మా వదిన నిన్ను ఇప్పుడు కానీ చూసిందంటే ఫ్లాట్ అయిపోతుంది. సూర్య, ఇంకా ఆపుతారా మీ ఆటలు? హర్ష, నిజం రా, చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. హర్ష, మా చెల్లి నిన్ను ఇలా చూస్తే అంతే. ఇంకా సూర్య, ఏంట్రా నువ్వు కూడా? నిజమారా బావా? నాకే నిన్ను చూస్తుంటే చాలా ఈర్ష్యగా ఉంది. సూర్య, ఏడ్చవలేరా, ఇంకా ఆపు. ఇక సిద్ధార్థ్, అన్నయ్య, మీ మరదలు రావాలి కదా, మరి ఇంకా రాలేదేంటి? తను అక్కడే ఉంది జాను వాళ్ళ ఇంట్లో. ఇంకాసేపట్లో మనమే అక్కడికి వెళ్తున్నాం కదా. అన్నయ్య, చాలా ఆత్రంగా ఉన్నావు వదిన్ని చూడాలని. సూర్య నవ్వుతూ, రే ఆపండి, అక్కడ జాను ఇంట్లో కూడా సందడిగా ఉంది. తనకు కూడా మంగళ స్నానం చేయించి పెళ్లి కూతుర్ని చేశారు. ముత్తైదులందరికీ తన చేత వాయినాలు ఇప్పించి వారందరి చేత జాహ్నవిని పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండని దీవించారు. అవికి చాలా సంతోషంగా ఉంది. తన సొంతక్క కాకపోయినా తన్ని చాలా మంచిగా చూసుకుంటుంది. అలాంటిది ఈ రోజు తన అక్క పెళ్లి కూతురు అవడం చూసి సంతోషంగా ఉంది. అవి సూర్యకి వీడియో కాల్ చేసింది. సూర్య వీడియో ఆన్ చేయగానే నోరు తెరిచి మరీ చూస్తుంది. సూర్యయే, ఏంటి అలా చూస్తున్నావు? ఏమన్నా మాట్లాడు. ఇక అవి తేరుకుని, బావగారు ఏంటండి మరీ ఇంత అందంగా ఉన్నారు? చా, ఈ విషయం ముందే గ్రహించి ఉంటే జాను ఒక ప్లేస్లో నేను ఉండేదాన్ని. సూర్య, నువ్వైతే నిన్ను పెళ్లి చేసుకున్న 2 ఏళ్లకే నేను సన్యాసం తీసుకునేవాణ్ణి. అవి, ఏంటి బావగారు, నేను మా అక్క కన్నా అందంగా లేనా? నీకంటే బంగారం, చాలా ముద్దుగా ఉంటావు. కానీ నేను ముందే మీ అక్కకు కమిట్ అయ్యాను. అంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోను అంటారు, అంతేనా? అంతే బంగారు, ఈ జన్మకు నా జానునే చాలు. వచ్చే జన్మలో ట్రై చేస్తాలే. అంతేనా? రెండో పెళ్లి వద్దా?
సూర్య, ఏ నీకు బాగా ఎక్కువయిందే. ఇప్పుడు గనక నువ్వు నా ముందర ఉంటే అప్పుడు చెప్పేవాడిని నీ సంగతి. జాను అవి దగ్గరకు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావని అంది. అవి ఏడుస్తున్నట్లు యాక్టింగ్ చేస్తూ, అక్క, బావగారు నన్ను ఇలా చూసి, నువ్వు చాలా అందంగా ఉన్నావు బంగారం. నేను చూస్తుంటే నాకే పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నారు. మీ అక్క కన్నా ముందే నిన్ను చూసుంటే నేను నిన్నే చేసుకునేవాణ్ణి అన్నారని చెప్తుంది. అవి మాటలు వింటున్న సూర్య జానుని చూసి, ఏ నేనెప్పుడన్నానే అలా? అవి జాను చేతిలో ఫోన్ పెట్టి తనని గట్టిగా కౌగిలించుకుని, బావగారు మంచివారు అనుకున్నానక్క, కానీ ఇలా చేస్తారు అనుకోలేదు అంది. సూర్య, అమ్మో, ఇది నాకే ఎసరు పెట్టేటట్టుందిగా. నా జాను ఇది చెప్పే మాటలు నమ్మితే నా పరిస్థితి ఏం కాను? జాను, నిజం, నేను అలా అనలేదు. తను అబద్ధం చెప్తుంది. జాను అవి చెవి పట్టుకుని, ఏంటని అల్లరి? సూర్యని చూడు, నేను ఎక్కడ నీ మాటలు నమ్ముతానోనని, తనని ఎక్కడ అపార్థం చేసుకుంటానోనని భయపడుతున్నాడు. అవి సూర్యని చూసి, అయ్యో సారీ బావగారు, మిమ్మల్ని ఏడిపించాలని అలా అన్నాను. నిజం చెప్పాలంటే మీరు మా అక్క కన్నా అందంగా ఏం లేరు. సూర్య, ఏ అవి, నువ్వు పెళ్లిలో కనిపించు, అప్పుడు చెప్తా నీ పని అని అన్నాడు. అవి, అబ్బా మీకంత లేదు, మా అక్క ఉండగా మీరు నన్నేమీ చేయలేరు. అవి, ముందు మా అక్కతో మాట్లాడండి. తను మిమ్మల్ని చూడాలని ఎంత ఆరాట పడుతుందో తెలుసా? ఇక నేను వెళ్తాను. సూర్య జానుని చూస్తూ, ఏంటి ఇంత అందంగా తయారయ్యావు? నిన్ను ఫోన్లో చూసి కంట్రోల్ చేసుకుంటున్నా. నా ఎదురుగా ఇలా చూస్తే నువ్వు అయిపోతావు. ఏంటి సూర్య అలా మాట్లాడతావు? నిజం జాను, నన్ను భరించడం చాలా కష్టం. జాను, ఇంతకు నేను ఎలా ఉన్నానో చెప్పలేదు. నిన్నిలా చూస్తూ ఉంటే ఇంకా మాటలతో ఏం చెప్తాం? నాకు మాటలు రావటం లేదు. సరేలేండి, ఇప్పుడు చెప్పలేనివి మనిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పండి. సూర్య, అంటే మన తొలి రాత్రికి చెప్పమంటావా? జాను సిగ్గుతో తలదించుకుంది. సూర్య, నువ్వు అమాయకురాలివి అనుకున్నా. నీకు చాలా నేర్పాలి అనుకున్నా. పర్వాలేదు, ఫాస్ట్గానే ఉన్నావు. జాను సిగ్గుతో, సూర్య ఇంక చాలు, నేను ఉంటానని కాల్ కట్ చేస్తుంటే, సూర్య, ఏ ఆగు జాను, ఒక ముద్దు ఇవ్వు. ఏంటి ఫోన్లోనా? అవును, నేను ఇవ్వను. ఎందుకు? నేను డైరెక్ట్ గానే ఇస్తాను. సూర్య, అయితే నైట్ రెడీగా ఉండు. ఏంటి నైటా? రాత్రి, అప్పుడు అందరూ ఉంటారు కదా. అయినా పర్లేదు, నేను ఇవ్వను. హలో, నిన్ను ఇవ్వమనలేదు, నేను ఇస్తాను అంటున్నా. అదే ఎలా ఇస్తారు అంటున్నా. నువ్వే చూస్తావుగా. అందరి ముందు నేను నిన్ను ముద్దు పెట్టుకుంటాను. జాను, లేదు, అవకాశం లేదు సూర్య. సరే పందెం. జాను, సరే. సూర్య, నువ్వు ఓడిపోతే నేను ఏమడిగినా నువ్వు కాదనకూడదు. జాను, సరే జాను. నువ్వు ఓడిపోతే సూర్య నువ్వేమడిగినా కాదన్ను. ఇద్దరూ సరే అనుకున్నారు సాయంత్రం కలుద్దామని. సూర్య సందీప్ సిద్ధార్థకి కాల్ చేసి ఏదో చెప్పి ఫోన్ కట్ చేశాడు. సూర్య, జాను, ఇంకా చూసుకో, నా నుండి నిన్నెవ్వరూ కాపాడలేరు అని నవ్వుతూ అన్నాడు. జాను అవికి విషయం మొత్తం చెప్పింది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.